అయితే శశి ఎగ్జామ్ రాయకుండా ఆపడానికి తన పాకెట్లో స్లిప్పులు పెట్టింది మీరే కదా సార్? రేయ్, ఏంట్రా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? నా గొంతే మారలేదండి, బాగానే ఉంది. తాగండి తాగండి. చెప్పండి సార్, మీరే కదా? అవునరా, అవును. దొంగచాటుగా శశి రూమ్లోకి వెళ్ళి తన పాకెట్లో స్లిప్పులు పెట్టింది నేనే. శశి టాలెంట్ హంట్ ఎగ్జామ్ రాయకుండా ఉండడానికే అలా చేశాను రా. సరే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, మార్నింగ్ సార్. వాచ్మ్యాన్, బయట నిలబడి ఉన్న అమ్మాయిని లోపలికి రమ్మన్నానని చెప్పు. అలాగే సార్. మేడం, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. చెప్పమ్మా. నా కూతురికి న్యాయం చేయండి సార్. నా కూతురికి న్యాయం చేయండి అని ప్లకార్డ్ పట్టుకుని రాత్రి నుంచి నువ్వు అక్కడే నిలబడున్నావు. అసలు నీ కూతురికి జరిగిన అన్యాయం ఏంటి? సార్, మీరు ఆర్గనైజ్ చేస్తున్న టాలెంట్ హంట్ టెస్ట్లో భాగంగా స్కూల్లో నిన్న నా కూతురు ఎగ్జామ్ రాస్తుంటే స్లిప్పులు పెట్టి కాపీ కొట్టట్లేదు సార్, నన్ను నమ్మండి సార్. నీ పాకెట్లో స్లిప్పులు దొరికిన తర్వాత కూడా ఇంకా కాపీ కొట్టలేదని బొకాయిస్తావేంటి? నువ్వు ఎగ్జామ్లో కాపీ కొట్టావు కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. ఒక అమ్మాయి స్లిప్పులు పెట్టి కాపీ కొడుతూ దొరికిపోయింది సార్.
ఆ పాప మీ కూతురా? అవును సార్. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నా కూతురు ఈ ఎగ్జామ్కి కష్టపడి చదివి ప్రిపేర్ అయింది సార్. తను స్లిప్పులు పెట్టి కాపీ కొట్టలేదు సార్. మరి మీ కూతురు పాకెట్లోకి స్లిప్లు ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎవరో కావాలని అలా చేశారనిపిస్తుంది సార్. నా కూతురికి ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. ఎలాగమ్మా? ఇయర్ టాలెంట్ హ్యాండ్ ఎగ్జామ్స్కి నిన్నటితోనే అన్ని టెస్టులు పూర్తయిపోయినాయి కదా. మళ్ళీ ఒక్క నీ కూతురు కోసం ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయలేం. సారీ అమ్మా. అయ్యో ప్లీజ్ సార్, అలా అనకండి సార్. కావాలంటే మీ వాళ్ళని పంపించి ఓరల్ ఎగ్జామ్ పెట్టండి. డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగమనండి. నా కూతురు ఆన్సర్స్ చెప్తుంది సార్. ఈ ఎగ్జామ్ కోసం చాలా కష్టపడి చదివింది సార్. మంచి ర్యాంక్ తెచ్చుకుంటుందన్న నమ్మకం నాకుంది సార్. ఇప్పుడు నా కూతురు ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయకపోతే రేపు స్కూల్లో పిల్లలందరూ నువ్వు సరిగ్గా చదవకుండా స్లిప్పులు పెట్టి ఎగ్జామ్లో కాపీ కొట్టేవని ఎగతాళి చేస్తారు సార్. ఏ తప్పు చేయని నా కూతురు తప్పు చేసిన దానిలా అందరి ముందు తల దించుకోవడం అమ్మగా నేను తట్టుకోలేను సార్. ఇన్నాళ్ళు నా కూతురికి సరిగ్గా చదువు రాదని, పాడైపోయిందని, చెడిపోయిందని అందరూ అన్నారు సార్. లేదు, నా కూతురు మారింది, మంచి దారిలోకి వచ్చింది, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంది అని వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి సార్. అమ్మగా నా కూతుర్ని నేను గెలిపించాలి సార్. ఎవరో మోసం చేసి నా కూతుర్ని ఇరికించేశారు సార్. ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, ఏంటమ్మా ప్లీజ్. నీ కన్న కూతురు గురించి తల్లిగా నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఈ రోజుల్లో కూడా నీలాంటి అమ్మలు ఉన్నారంటే నిజంగా గ్రేట్ అమ్మా. నీ కూతురు ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసం, తనకు న్యాయం జరగాలని రాత్రంతా నువ్వు చలిలో అలా నిలబడున్నావు చూడు. ఆ సంఘటన నా మనసుని కదిలించిందమ్మా. అందుకే నీ కూతురికి ఓరల్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చైర్మన్గా స్పెషల్ పర్మిషన్ నేను ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే మీ రుణం తీర్చుకోలేను సార్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్, నీ కూతురు పేరేంటన్నావమ్మా? శశి సార్. శశి. చూడు శంకర్, మన టాలెంట్ హ్యాండ్ టెస్ట్లో భాగంగా శశికి స్పెషల్గా ఓరల్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నాం. అందుకు నేను పర్మిషన్ ఇస్తున్నట్టుగా ఓ లెటర్ రెడీ చేయి. ఓకే సార్. కూర్చోమ్మా.